దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి థియేటర్లో రిలీజ్ అయింది. హరిహర వీరమ్మల సినిమాతో ఈ నెల 24వ తేదీన మన ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో మెగా అభిమానుల ఆకలి తీరిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పాండే సినిమా హరిహర వీరమ్మల సినిమా అత్యధిక రేటింగ్తో ఈరోజు నెంబర్ 1 కలెక్షన్స్తో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు థియేటర్కి వెళ్ళి. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఎప్పటి నుంచో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని ఎప్పటి నుంచో నేను ప్రేక్షకులకు చెబుతూనే ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా అదిరిపోయి ఇండస్ట్రీ బద్దలయ్యే కథ సిద్ధం చేసేసాను. ఈసారి రికార్డ్స్ బద్దలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమ్మల సినిమా గ్రాండ్గా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓజీ సినిమాతో త్వరలోనే మరో 12 సినిమాతో మన ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు.